హే నిన్నే పారిజాత పార్వం మూవీకి వెళ్ళాలనుకుంటున్నావా? ఇంకా నువ్వు పెట్టే టికెట్ కి వర్తా కాదా అనేది ఈ మూవీ రివ్యూ అయితే చూడు. మూవీ ఎలా ఉందంటే ఓకే, ఏదో ఉంది, జస్ట్ ఓకే అనిపించింది నాకు. ఇంకా ఫుల్ రివ్యూకి వెళ్లే ముందు ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోదు. అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్ గాయ్స్. ఇంకా నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే కిడ్నాప్ ఎవరు చేశారు, కిడ్నాప్ కి హీరోలకి ఏంటి సంబంధం, కిడ్నాప్ ఎందుకు చేశారు, ఫైనల్ గా ఏమైంది అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అయితే జస్ట్ ఓకే అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే బాగుంది, ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ తో. మూవీలో పాజిటివ్స్ చూసుకుంటే కిడ్నాపింగ్ సీన్స్ గానీ, హర్ష అండ్ సునీల్ కామెడీ సీన్స్ గానీ, ఇంకా స్టోరీ అయితే చాలా వరకు అయితే జస్టిఫై చేసింది. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే బాగుంది ఫ్రెండ్స్, కొంచెం కొత్తగా అయితే ఉన్నట్టు అనిపించింది నాకు. ప్రొడక్షన్ వాల్యూస్ గానీ, స్క్రీన్ ప్లే బాగుంది. ఇంకా నెగటివ్స్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో అయితే మనకి ల్యాక్ సీన్స్ అయితే టచ్ అవుతాయి. అలాగే మనకి ప్రీ క్లైమాక్స్ గానీ చాలా వరకు అయితే కొంచెం అయితే మనకి స్లోగా అనిపిస్తుంది. సాంగ్స్ బీజిఎం అయితే అంతగా కనెక్ట్ కాలేదు భయ్యా. ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సునీల్ గారి పర్ఫార్మెన్స్, ఆయన ఎంటర్ అయినప్పుడు ఆయన సీన్స్ కానీ అండ్ దాంతో పాటు కామెడీ ఉన్న సీన్స్ కానీ, ఆయన క్యారెక్టరైజేషన్ ని చాలా జస్టిఫైయింగ్ గా తీసుకెళ్లారు మూవీలో. కిడ్నాపింగ్ సీన్స్ కానీ చాలా బాగా అయితే ఉంటాయి. చైతన్య గారి పర్ఫార్మెన్స్ చూసుకుంటే మూవీలో అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ లో అయితే ఆయన పర్ఫార్మెన్స్ అయితే చాలా స్లోగా ఉంటది. ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, ఆ కాన్వర్సేషన్స్ అనేవి చాలా వరకు అయితే మనకి ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. ఇంకా నెక్స్ట్ హర్ష గారి గురించి మాట్లాడుకుంటే ఫ్యాబులస్ కామెడీ సీన్స్ తో చాలా ఎంటర్టైనబుల్ గా అయితే మనల్ని ఎంటర్టైన్ చేస్తారు మూవీలో. ఆయన ఎంట్రీ దగ్గర నుంచి సినిమా ఎండ్ అయ్యేదాకా చాలా బాగా అయితే చేశారు మూవీలో. ఎస్పెషల్లీ చైతన్య గారు, హర్ష గారి కామెడీ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. శ్రద్ధా దాస్ గారు అయితే ఆమె పర్ఫార్మెన్స్ కూడా మూవీకి అయితే చాలా బాగా ప్లస్ అయింది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఆమె సాంగ్స్ అండ్ ఆ లవ్ సీన్స్ వరకు అయితే ఏదో పర్లేదు అనిపించింది. ఇంకా ఓవరాల్ గా మూవీ అయితే నాకు జస్ట్ ఓకే అనిపించింది ఫ్రెండ్స్. ఓటీటీలో అయితే చూడమని చెప్పేసి నా ఒపీనియన్. ఇంకా థియేటర్కి వెళ్ళాలో లేదో అనేది మీ చాయిస్. ఫైనల్ గా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2 out of 5 ఆనియన్స్ అయితే ఇస్తున్నాను. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోదు. అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.